యాక్షన్. నా ప్రత్యక్ష దైవాలు, నన్ను కన్న నా తల్లిదండ్రులకు ముందుగా నా పాదాభివందనాలు. నమస్కారం సార్. నేను ఉండేది కీసరమండల్ చీర్యాల విలేజ్లో అండి. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఈసీఐలో జాబ్ చేస్తారు. మా మదర్ హౌస్ వైఫ్. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మ్యారీడ్. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూడా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్, సినిమాలు చేయాలని. బట్ మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మా నాన్నగారికి లేదు, మా అమ్మగారికి లేదు. సిటీ అవుట్స్కట్స్లో ఉంటాం మేము. సిటీ నుంచి 50 కిలోమీటర్స్. అక్కడ నుండి ఫిలిం నగర్ రావడం, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఇక్కడ ఎవరికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ చూడాలో తెలియదు. నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత అలా ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఫిలిం నగర్ రావడం, ఊరికే బస్సుల్లో వచ్చి వెళ్ళిపోవడం, రూట్ తెలియదు సరిగ్గా నాకు. ఆ తర్వాత బైక్ తీసుకున్నాక కూడా ఇక్కడికే రావడం, ప్రతిసారి అక్కడక్కడ తిరగడం, వెళ్ళడం. ఆ తర్వాత కొద్దిగా కాంటాక్ట్స్ పెరిగి చిన్నగా వెనకాల బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఇక్కడ ఎవరైనా అడిగితే ట్రై చేశాను. బట్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సార్ ట్రై చేసి అలా వచ్చేసరికి. తర్వాత అలా 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 జర్నీ సాగుతూ ఉంది. మధ్యలో మగధీర, సార్ సినిమాలు వచ్చాయి, రాజమౌళి గారి సినిమాలు. ఆ సినిమాలు చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా రాజమౌళి గారిని కలవాలని అప్పుడే నాకు ఒక గట్టి నమ్మకం ఉండేది. సార్ ముందు నేను నించుంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న వేషం ఇవ్వకపోతాడని చెప్పేసి ఇంటి ముందు బాగా తిరిగేవాడిని. అటు వెళ్ళినప్పుడల్లా ఇల్లు కనుక్కొని ఆ దారిలో ఆ ఇల్లు చూస్తా, కనబడతాడేమో, కనబడితే కనీసం మాట్లాడేంత ధైర్యం కూడా లేదు అప్పుడు నాకు. ఊరికే చూసాను వెళ్దాం, నాకు కనీసం ఒక చూసానని అదన్న ఉంటుందని చెప్పేసి అలా వెళ్తా నా జర్నీ అలా సాగుతూ వచ్చిందండి. ఒక 9 ఇయర్స్ 10 ఇయర్స్ అలాగే నా ఇండస్ట్రీలో ఏం తెలియకుండా అలా సాగుతూ వచ్చింది. బాహుబలి ఆడిషన్స్ అని చెప్పేసి వినయ్ అన్న అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను కాల్ చేశాడు నాకు. బాహుబలి ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి, నువ్వు ఒకసారి రా అని చెప్పేస్తే మణికొండలో సార్ వాళ్ళ ఇంట్లో ఆడిషన్స్. నేను అప్పటి వరకు సార్ని డైరెక్ట్గా చూడలే. సార్ అంటే చాలా ఇష్టం నాకు, అప్పటికి చాలా ఇష్టం. మణికొండలో వెళ్ళాము, సార్ వాళ్ళ ఇంట్లో ఒక 50 మంది వచ్చారు ఆడిషన్స్కి. అందరు బాడీ బిల్డర్స్, వాళ్ళందరూ కాలకేయాస్కి సెలెక్ట్ చేస్తున్నారు అప్పుడు, ప్రభాకర్ బ్యాచ్ని, ఆ కాలకేయ లీడర్స్ బ్యాచ్ని. వెళ్ళాము, అక్కడ అంత ఆడిషన్స్ జరిగింది. మమ్మల్ని చూసి సార్ ఒకటే మాట అన్నాడు, మీరందరూ బాడీలు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే మీకేమైనా వేషాలు ఇస్తుంది దీంట్లో, లేదనుకోండి బాంబే వాళ్ళని పిలిపించుకొని అవి కూడా చేసుకుంటాను అన్నాడు. నాకు అప్పుడు పుట్టిందండి. అప్పటి వరకు ఇండస్ట్రీ మీద నేను ఆశ వదిలేసుకున్నాను. ఈ బాహుబలి అనే సినిమా మా అమ్మకు కూడా అది వరకు ఒక మాట ఇచ్చాను నేను, ఇంకా లాస్ట్ సార్ ముందు కనబడతా ఫైనల్గా ఒకసారి వెళ్ళి ఏదొచ్చినా చేస్తాను, వెనకాల కానీ ముందు కానీ ఎక్కడి నుంచో బిడ్డ చేసేస్తా. ఒకవేళ నాకు రాలేదనుకో, నేను బాహుబలి అనేది వదిలేసి, సినిమా అనే ఫీల్డే వదిలేసి ఏదో ఒక జాబ్ చేసుకుంటాను, లేకపోతే ఏదో బిజినెస్ అని పెట్టుకుని బతికేస్తా, ఇంకా వదిలేస్తాను. అప్పటికే ఇంకా ఇంట్లో ఫ్రస్ట్రేట్ అయిపోయారు నా మీద మా అమ్మ మా నాన్న. లాస్ట్ అట్లీస్ట్ అతను కళ్ళ ముందు కనబడ్డాడు, ఆర్డర్ చేశాడు, ఒక 3 నెలలు మీకు టైం ఇస్తాను. 2013 సెప్టెంబర్ 26th రోజేమో జరిగింది మాకు ఆడిషన్. ఆ రోజు ఆర్డర్ చేశాడు మాకు, ఖచ్చితంగా మీరు బాడీలు మెయింటైన్ చేసుకుంటే మీరు ఉంటారు, లేదా బాంబే వాళ్ళని పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారు ఏది పెట్టుకుంటే తెలియదు. నేను మా నెక్స్ట్ డేనే ఇంకా జిమ్కి వెళ్ళేసి పొద్దున 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, ఈ 3 months రెగ్యులర్గా వేరే ఏ పని పెట్టుకోలేదు. ఇంకా ఆయన చెప్పాడు, నేను వచ్చి జిమ్లో ఉన్నాను అంతే. అలా చేస్తా 3 months గడిచిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది రమ్మని. అప్పుడు వెళ్ళాను నేను మళ్ళీ షూట్కి. అప్పటికి మంచిగా ఫిట్గా, ఫిజికల్గా ఫిట్ అయిపోయేసి నేను షూట్కి వెళ్ళాను. కాలకేయ, అది అప్పుడు ఆ సీన్స్ జరుగుతూ ఉంది. కాలకేయాలో వెనకాల ఎక్కడో నించున్నాను నేను. వెనకాల ఎక్కడో నించుంటే, బాబు నువ్వు ముందుకు రా అన్నాడు. సెంథిల్ సార్ అన్నారు. నన్ను కాదనుకున్నాను నేను ఫస్ట్, ఎవరినో పిలుస్తాను ఉంటాడులే, మన ఎందుకు పిలుస్తారనుకున్నా. అంటే ఇన్నేవా నువ్వు ముందుకు రా ఫస్ట్ అంటే, ఆ కొండ పైకి తీసుకొచ్చాను నన్ను. ప్రభాకర్ పక్కన నించోబెట్టారు. బైసెప్స్ మీద నుంచి అలా షార్ట్ ఉంటుంది అనమాట, వెనకాల నుండి ఇలా పట్టుకుంటే అలా షార్ట్లో అక్కడ నించోబెట్టాడు. అది సార్, సెంథిల్ సార్ ఎప్పుడైతే నన్ను ముందు నించోబెట్టాడో అప్పుడే నాకు పునాది పడ్డది సార్. నాకు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.